బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అడిగిన పనులు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు రావటం లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. పనులు చేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులలో మీరే ఉంటారు, పైసలు మీరే తీసుకుంటున్నారు అంటూ కూడా కాస్త వ్యంగ్యాన్ని జోడించారు ఆయన. మీ నియోజకవర్గాలకు పైసలు పోతున్నాయి, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా నియోజకవర్గానికి నిధులైనా ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో కుర్చీ అంశం అంటూ, కుర్చీకి 10 మంది పోటీ పడతారు, ఒకరికి దక్కుతుంది, మిగిలిన 9 మంది అంటూ కూడా ఒక అంశాన్ని, ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చారు ఆయన. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇండైరెక్ట్గా అంటూ కూడా కాస్త చర్చ జరిగిన క్రమం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడేం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇటు పదవులు మీకే, పైసలు మీకేనా, మాకేం లేవా, కనీసం నాకే పదవులు ఇవ్వకపోతే పోయారు, కనీసం నా నియోజకవర్గానికి, నా నియోజకవర్గ ప్రజల కోసమైనా పైసలు ఇవ్వండి అంటూ కూడా ప్రస్తుతం ఆయన ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది తీవ్ర చర్చనాంశంగా మారింది. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వటం లేదు అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన కమెంట్లు ప్రస్తుతం తీవ్ర చర్చనాంశంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే అయి ఉండి, దాంతోపాటు ఆయన పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో నిధులు ఎందుకు రావు, ఆయన ఆ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మీకే పైసలు మీకేనా అన్నా, ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే ఆయన కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది, బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమని ఉంటారని, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరి. ఇస్తున్నా, పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం, అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు మన